ఇండియాని షేక్ చేస్తూ వాట్సాప్ని పక్కకు తోస్తున్న అరెట్టి యాప్ కోసం మీకు తెలుసా? గత 1 మంత్ బట్టి సడన్ గా అరెట్టి యాప్ పర్ డే 3 lakh యూజర్స్ తో చాలా ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. ఎందుకు సడన్ గా ఈ అరెట్టి యాప్ తెర మీదకు వచ్చిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియాని ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తుందో సడన్ గా జోహో కంపెనీ 2021లో లాంచ్ చేసిన యాప్ రీసెంట్ గా మళ్ళీ రీలాంచ్ అయినట్లుగా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాళ్ళ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. మీరు ఈ క్రింది టేబుల్ చూసేటట్టయితే ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ వాట్సాప్. అలాగే ఇది జనవరి 2021లో లాంచ్ అయింది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ అయింది. వాట్సాప్ 2009లో స్టార్ట్ అయ్యి మెటా 2014లో దాన్ని అక్వైర్ చేసింది. బేస్ అయితే రెండు కూడా ఇండియా ఫోకస్డ్ గ్రోయింగ్ అంతా అరెక్ట్ ఉంటే యాక్చువల్గా వాట్సాప్ 3.14 బిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు దానికి. అలాగే ఇండియా యూజర్ బేస్ చూసుకునేటట్టయితే 7.5 lakh మిలియన్స్ అరెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్ గా 3,50,000 డైలీ సైన్అప్స్ అవుతున్నాయి. అదే వాట్సాప్ చూసేటట్టయితే 535.8 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అలాగే మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అప్గ్రేడ్ చేయవలసి ఉంటుంది. వాయిస్ వీడియో కాల్స్ ఒకటే మనకి ఎన్క్రిప్టెడ్ అవుతాయి. బట్ వాట్సాప్ చూసేటట్టయితే ఆల్ మెసేజెస్ అలాగే డేటా స్టోరేజ్ చూసేటట్టయితే మనకి ఎస్పెషల్లీ ఇండియన్ బేస్ సర్వర్స్ లో అరెక్ట్ ఉంటుంది. వాట్సాప్ చూసేటట్టయితే గ్లోబల్ సర్వర్స్ మెటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ గా వాడుతుంది. మల్టీ డివైస్ సపోర్ట్స్ రెండు కూడా 5 యూజర్స్ వరకు సపోర్ట్ చేస్తాయి. అడిషనల్ గా అరెక్ట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మనం టీవీ ఆండ్రాయిడ్ టీవీ యాప్ లో కూడా వాడుకోవచ్చు. వాట్సాప్ ఆ ఫీచర్ అయితే మనకి లేదు. గ్రూప్ చాట్ కెపాసిటీ మనకి 1000 మెంబర్స్ వరకు అరెక్టాలో చేయొచ్చు. అఫ్ కోర్స్ వాట్సాప్ లో కూడా ఒక 24 మెంబర్స్ అడిషనల్ గా. అలాగే ఫైల్ షేరింగ్ లిమిట్ చూసేటట్టయితే మనకి ఇక్కడ 1 GB, వాట్సాప్ లో 2 GB. బిజినెస్ ఫీచర్స్ చూసేటట్టయితే మనం ఛానల్ కంటెంట్ షేరింగ్, మీటింగ్స్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి అరెక్టాలో ఉన్నాయి. అలాగే వాట్సాప్ లో కొంచెం అడిషనల్ గా బిజినెస్ ఏపీఐలు అన్ని కూడా వాళ్ళు ప్రస్తుతం పెట్టున్నారు. యాడ్స్ మోనిటైజేషన్ చూసేటట్టయితే మనకి అరెక్టే కంప్లీట్ గా యాడ్ ఫ్రీ యాజ్ ఆఫ్ నౌ. వాట్సాప్ లో యూజర్స్ డేటా మీద అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయి. అలాగే పర్సనల్ స్టోరేజ్ డెఫినెట్ గా లొకేషన్ షేరింగ్ ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకి అరెక్టేలో ఉన్నాయి. బట్ వేరేజ్ వాట్సాప్ లో డిఫరెంట్ గా మనకు లైవ్ ఫోటో షేరింగ్ కానీ డాక్యుమెంట్ స్కానింగ్ ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి డెఫినెట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ యూజర్స్ కంప్లీట్ గా సపోర్ట్ చేసేటట్టయితే మనకి ఫారిన్ ఫండింగ్ వస్తే మాత్రం ఎఫ్డిఐ ఫండింగ్ వస్తే మాత్రం అరెక్టే మనం అనుకున్న దానికంటే ఎక్కువ గ్రో అవ్వడానికి యాజ్ ఆఫ్ నౌ సోర్స్ అయితే కనిపిస్తుంది. డివైస్ కంపాటబిలిటీ చూసుకునేటట్టయితే అరెక్టే చాలా లైట్ వెయిట్, లో ఎండ్ డివైజెస్ లో కూడా పనిచేస్తుంది. బట్ వేరేస్ వాట్సాప్ చూసేటట్టయితే మాత్రం మనకి మోడర్న్ డివైజెస్ లో తప్పితే అలాగే అడ్వాన్స్డ్ డివైజెస్ లోనే పనిచేస్తుంది. ఓల్డ్ డివైజెస్ లో వాట్సాప్ అంత కంఫర్టబుల్ గా పనిచేయదు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ అరెక్టే. అలాగే దీన్ని కంటిన్యూగా అప్గ్రేడ్ చేస్తామని జోహో కంపెనీ చెప్తుంది. సో కమింగ్ డేస్ లో ఎట్లా ఉంటుందో అనేది మనం చూద్దాం. బట్ ఇమీడియట్ గా యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం యాప్ని వాడి చూడండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఈ ఛానల్ కిందనే కామెంట్ చేయండి, దానికి మేము రిప్లై ఇస్తాం.